అందరికీ నమస్తే అండి. అంబటి రాంబాబు మాటలు చూస్తా ఉంటే నిజంగా బుర్ర పోయిందేమో అనిపిస్తది. అసలు ఎందుకు మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో ఒక క్లారిటీ ఉండదండి. ఏదో ఊరికే కవర్ చేయాలంతే. ఒక ప్రెస్ మీట్ పెట్టామా, జగన్మోహన్ రెడ్డికి భజన చేసామా, చంద్రబాబు నాయుడు గారిని కాసేపు విమర్శించామా, వచ్చేసామా అన్నట్టే ఉంటది. ఒకసారి ఎంత సిల్లీగా మాట్లాడుతున్నాడో వినిపిస్తది చూడండి. ఇంకా నిజంగా లెక్కనంటే హ్మ్. 14, 19 సంవత్సరం 14, 19 కాలంలో జరిగినటువంటి స్కామ్ ఇంత అంత స్కామ్ కాదు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు లిక్కర్ స్కామ్ కేసు కూడా ఉంది. అబ్బో! దాని మీద బెయిల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అబ్బే! ఎవరికీ తెలదే, మాకు తెలదే. అసలు దానిపైన బెయిల్‌పై ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరసలు విచారణ ఎప్పుడు జరిపారండి? 19-24 వరకు మీరే కదా ఉన్నారు. మీరే అధికారంలో ఉన్నారు కదా! మీరు అధికారంలో ఉన్నంత సేపు కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన లిక్కర్ ఆరోపణలేం చేయలేదు కదా! లిక్కర్‌లో స్కామ్ జరిగిందని చెప్పేసని. ఏదో తాడు బంగారంలోనే లిక్కర్ స్కిల్ స్కామ్ అన్నారు. దానిపైన కేసు పెట్టారు. లోపలేశారు కానీ, ఈ లిక్కర్ గురించి మాట్లాడలేదుగా. అప్పుడెందుకు మాట్లాడలేదు? ఏ విధంగా దోచేశారు? ఒక క్లారిటీ చెప్పు. చెప్పడం మానేసి పిచ్చ పిచ్చగా నవ్వుతే సరిపోద్దా? నేను కూడా అనేతాను జగన్మోహన్ రెడ్డి అన్నిట్లోనూ దోచేసాడని చెప్పేసి హి అని నవ్వితే అయిపోద్దా? దానికో తీరుతెన్నం ఉండొద్దు. పైగా ఈ పనికిమాలోళ్ళు మళ్ళీ మాజీ మంత్రి. ఎందుకు మాట్లాడతాడో ఒక క్లారిటీ ఉండదు. ఆయన ఎవరో మొన్న ఒక ఆయన హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి కోర్టులకి, హ్మ్. విచారణ జరిపించండి తొందరగా అని. హ్మ్. చంద్రబాబు కూడా చేయొచ్చుగా విచారణ. అన్ని స్టేజ్ మీద బతుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నిటి మీద మా స్టేలు మీద ఉన్నాయో సవాల్ చెప్పయ్యా. చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్ని కేసుల్లో స్టేలు ఉన్నాయో నువ్వు చెప్పు. ప్రచారం తప్పితే ఏమీ లేదు. ఆయన పైన ఒక కేసు కూడా స్టే లేదు. మీరు పెట్టిన లిక్కర్ స్కామ్ అది స్కిల్ స్కామ్ మినహాయించి అది తప్పితే ఆయన పైన ఎలాంటి కేసులు స్టే లేనే లేదు. ఆ బాబ్లీది ఏదో ఒకటి ఉన్నట్టుంది. అదొకటే ఉన్నట్టుంది. మిగిలినవన్నీ కూడా వైసీపీ నాయకులు, రాజశేఖర్ రెడ్డి లేదంటే మీ లక్ష్మీ పార్వతి వీళ్ళు వేసినవి అవన్నీ ఎప్పుడో ఎత్తేసారు, కొట్టేశారు కూడా. కోర్టుల్లోకి వెళ్ళి వాళ్ళే విత్డ్రా చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. చెప్పు ఎన్ని కేసులు ఉన్నాయి స్టేలు చంద్రబాబు నాయుడు గారి పైన? దానికి సమాధానం చెప్పండి అంటే ఒక బొగ్గడు చెప్పడు. జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న 30 కేసుల గురించి చెప్పండి అంటే చెప్పడం 32 కేసులు 33 కేసులు ఉంటున్నాయి 37 మొత్తానికి. ఏది మామూలు కేసులు కాదు, క్రిమినల్ కేసులు. ఈడీ సిబిఐ కేసులు అవన్నీ కూడా అవినీతి కేసులు. దేశంలోనే ఇంత అవినీతి పరుడు లేడురా బాబు అని చెప్పేసి ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ ఇచ్చేశారు. అంత పెద్ద గొప్ప అవినీతి పరుడు. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. నవ్వాలో ఏడవాలో మాకు అర్థం కాదు, నిజంగా అర్థం కాదు. దానికి మాత్రం సిద్ధంగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నాడు రా దమ్ముంటే అసెంబ్లీకి అని. ఏమైపోయావు అసెంబ్లీకి రాకుండా? ఏడ్చి మరీ పారిపోయినటువంటి సందర్భం ఉంది కదా. నువ్వు మళ్ళీ మమ్మల్ని సవాల్ చేస్తున్నావు. ఏం చేస్తావు? లేఖ యాదవులు ఎక్కువ. అప్పుడు ఏం చేయమంటావు? ఆ రోజున అసెంబ్లీలో లేఖ యాదవులు ఎక్కువ. నోటికి వచ్చినట్టు మాట్లాడు, ఇష్టానుసారంగా మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి, ఆయన భార్యను ఉద్దేశించి నీచాది నీచంగా మాట్లాడిన యదవులు ఉన్నారు. ఆ యదవ ఎవడో అందరికీ తెలిసిందే, నీకు కూడా తెలుసు. ఆ మాట్లాడిన యదవు నువ్వే. అనేక సందర్భాల్లో నువ్వే చెప్పు. మళ్ళీ నేను ఏమన్నా అంటే ఏడుస్తారు కదా. అలాగే నీ భార్యనో లేదంటే మీ చుట్టాలనో లేదంటే మీ అధినాయకుడి భార్యనో అంటే నొప్పి తిరుగుతుంది మీకు. సరే చంద్రబాబు నాయుడు గారు ఏడ్చే బయటకు వచ్చేసారండి. చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు. ఆయన భార్యని అన్నారు కాబట్టి ఆయన బాధ కలిగింది, ఏడ్చాడు, బయటకు వచ్చేసాడు. మరి మిమ్మల్ని ఎవడేమనేసాడని చెప్పేసి వెళ్ళడం మానేశారు. మీరు అసెంబ్లీకి వెళ్ళమంటేనే ఏడుతున్నారు కదా. అసెంబ్లీకి వెళ్ళకుండానే ఏడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళారు, అసెంబ్లీలో కూర్చున్నారు, అన్ని రకాలుగా అవమానించారు, సభ్యులందరినీ సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరినే కూర్చోబెట్టినా సరే ఆయన ఎక్కడా కూడా బెదరకుండా మీరు అడిగిన వాటికి లేదంటే మీరు మాట్లాడిన మాటలకి ఆయన సమాధానం చెప్పాడు కదా. మరి వెళ్ళడానికి ఏమైంది జగన్మోహన్ రెడ్డికి? ఏం పోయే కాలం? పోనీ మీలాగా లేగ్గాళ్ళు ఎవరైనా అసెంబ్లీలో ఉన్నారంటే ఎవడూ లేడు. ఇప్పుడు వైసీపీ నాయకులాగా లేగ్గా మాట్లాడతారా పరమ లేగ్గాళ్ళు అంటానికి ఎవరూ లేరు అసెంబ్లీలో. అందరూ చదువుకున్న వ్యక్తులే ఎక్కువ. అందరికీ సంస్కారం ఉంది. అందరూ మర్యాదపూర్వకంగానే మాట్లాడతారు. మీలా పొరంబొగ్గలు కాదు, నిశానిగాలు కాదు. 10వ తరగతి కూడా చదవకుండానే ఎవరికి కూడా మనకి మంత్రి పదవులు ఇవ్వలేదు. కొడాలని 8వ తరగతి చదివితే అక్కడ పౌర సరఫరా శాఖ ఇచ్చేసాడు. అసెంబ్లీలో మాట్లాడమంటే ఏమని మాట్లాడాడు? పొరంబోగెదవా, బోకెదవా, ఆ ఎదవా, ఈ ఎదవా అని మాట్లాడాడు. పోనీ అలాంటి లెగ్గలు ఎవరైనా ఉన్నారంటే లేనే లేరు. మరి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని ఎవరికి ఎత్తుకొస్తాడు? మరి ఏ మాటలు, ఏ అప్పబాయకర్లు లిక్కర్ స్కామ్ అది ఇదని మాట్లాడి మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఇగో 14 నుంచి 19 వరకు మీరు కూడా లిక్కర్లో అవినీతి చేశారు. దాంట్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము విచారణ జరిపాము. ఆ కేసులో మీరు ఇంకా బెయిల్ మీద ఉన్నారని చెప్పి అసెంబ్లీకి వెళ్ళి మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమను. దాని గురించి మాట్లాడట. వచ్చి అసెంబ్లీకి వెళ్ళాలంటే చచ్చిపోతున్నారండి. మేము వెళ్ళాం అసెంబ్లీకి, బాబోయ్ మేము వెళ్ళాం అసలు.
అసెంబ్లీకి వెళ్ళండి, మీకెందుకు రాజకీయాలు? అసెంబ్లీకి వెళ్ళడం మనకు చేత కానప్పుడు మీకు రాజకీయాలు దేనికండి? మానేయండి, సన్యాసం తీసుకోండి, పోండి అవతలకి. ఎవరో ఒకరు అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడే వ్యక్తులు వాళ్ళే వస్తారు. అసెంబ్లీకి పోరాటం, ఈ డిబేట్లన్నీ అసెంబ్లీలో చేసుకోవాలి. మీరు మా పైన ఆరోపణ చేస్తున్నారు కదా, అందరూ మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇదిగో గతంలో మీరు చేసింది ఇదే అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడరంట. చంద్రబాబు నాయుడు గారు బూతులు మాట్లాడలేదే, అసెంబ్లీకి వచ్చి మాట్లాడన్నాడు. అంటే అసెంబ్లీకి పిలవకూడదా? మీరు అసెంబ్లీకి వెళ్ళరా? ఓన్లీ ముఖ్యమంత్రిగా ఉంటేనే అసెంబ్లీకి వెళ్తారా, లేదంటే వెళ్ళరా? లేదు, పోనీ వెళ్ళాడు. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా అవమానించారనుకో, మీ నాయకులు అంటే మీరు అవమానించినట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా అవమానించారనుకో, పోనీ ఆ వంకెట్టుకొని మానేయండి, వెళ్ళడం మానేయండి. జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చి ఏదో నా కుటుంబ సభ్యులు ఇలా అన్నారని చెప్పేసి వెళ్ళడం మానేమనుకోండి. అలా అనలేదుగా. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు. మీరంటే సిగ్గు శరవ లేని వ్యక్తులు. ముండల ముఠాకోర్లు ఏం చేస్తారండి? వాడికి సిగ్గు శరం ఉండదు. వాడి భార్యనన్నా, కూతురునన్నా, కుటుంబ సభ్యులన్నా అన్నీ వదిలేసి ఉంటాడు. వాడు దిగజారిపోయి ఉంటాడు నీలాంటి వ్యక్తులు. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా, సమాజంలో గౌరవంగా బతికే వ్యక్తి అయినా. అలాంటి వ్యక్తిని మీ నాయకుల చేత, మీ మంత్రుల చేత నీచంగా బూతులు తిట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. ఇక్కడికి వచ్చి అదొక రకంగా అదేదో గొప్పగా మళ్ళీ చెప్పుకుంటారండి. అది మీకే నష్టం. మీరు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు అనే ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతి సందర్భంలోని కూడా ఆ రోజు అసెంబ్లీలో వైసీపీ నాయకులు ఒక మహిళని ఇంత నీచంగా మాట్లాడారు అనే ప్రొజెక్ట్ అవుతుంది అక్కడ. అది మీకే బొక్క. కాస్త ఈ నోటితో నువ్వు తగ్గించుకుంటే మీకు మంచిది. లేదు, మేము ఇలాగే వాగుతాము, ఇలాగే ఎక్కిరిస్తామంటే మీరు మాట్లాడిన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారో, ఏడ్చారు అని మీరు ఎక్కిరిస్తున్నారు అనుకుంటున్నారేమో, కానీ తెలుగుదేశం కార్యకర్తలను తట్టి లేపుతున్నారు. నిజంగా ఈ అనవసరమైన ప్రస్తావన తేవడం మానేసి ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి మాట్లాడు. మేము అవినీతి చేయలేదు, ఏ రకంగా అవినీతి చేయలేదు తీసుకొచ్చి చెప్పు. ప్రభుత్వం కొన్ని ఆరోపణలు చేస్తుందండి. ఏవో లిక్కర్లో స్కామ్ జరిగింది, ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మారు, డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు. సో అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ పాలసీ ఏమి రాష్ట్రంలో అంటే దేశంలో మన రాష్ట్రంలోనే కొత్తగా అమలు పరిచింది కాదు. పక్కన తమిళనాడులో కూడా సేమ్ ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. అక్కడ కూడా ప్రభుత్వం మద్యం దుకాణాలే, కానీ బ్రాండెడ్ మద్యమే ఉంటుంది. డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి అక్కడ. మన రాష్ట్రంలో ఎందుకు పెట్టలేదు మీరు? 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో దొరికే మద్యం ఏదైతే ఉందో అది 19 నుంచి 24 మధ్యలో ఎందుకు దొరకలేదు? ఒకవేళ మీరు కొత్త డిస్టిలరీలకి ఏ కంపెనీకి కూడా మీరు పర్మిషన్ ఇవ్వలేదు అంటారు, ఓకే మంచిది, వెల్ అండ్ గుడ్. అలాంటప్పుడు కొత్త బ్రాండ్లు ఎందుకు వచ్చినాయి? గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ మద్యం అయితే దొరికిందో మీ హయాంలో కూడా రాష్ట్రంలో అదే మద్యం దొరకాలి కదా, ఎందుకు లేదు? మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ బ్రాండెడ్ మద్యం ఎందుకు దొరుకుతుంది? దానికి సమాధానం చెప్పంటే దానికి సమాధానాలు ఉండవు. అబ్బాయి మేము బ్రాండెడ్ అమ్మేసాం, తాగేవాళ్ళకి తెలుసు. ఒకసారి వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి అడగండి. గత ప్రభుత్వంలో మద్యం బాగుండేదా, ఇప్పుడు బాగుండేదా? మద్యం ఏదైనా ఆరోగ్యానికి హానికరమే, కానీ స్పిరిట్ అమ్మేశారు. అమ్మలేదా? స్పిరిట్ అమ్మలేదా? మరి ఇక్కడికి వచ్చి ఎందుకండి ఈ అబ్బాయి కూరలు? ఇంకా చాలా మాట్లాడుతున్నాడు, ఇంకేమైనా మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తూ ఉంటాయి. పనికి మాలిన సవాళ్ళు, ఇలాంటి పనికి మాలిన కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వంగా ఆయన హననం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఆయన మీద మీరు ఈ కేసులు పెట్టి వెంటాడుతా ఉన్నారు. దీని ఉసురు మీకు కొడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మాట్లాడుతూ ఉసురు గీసురు ఏం పోయాక రాజకీయాల్లో ఉసురు గీసురు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉత్తముడు సుతపోస, ఆయన మాట్లాడుతూ ఆయన అలాగే మాట్లాడతారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కూడా అలాగే మాట్లాడతారు. మా నాన్న మద్యం దాకా చచ్చిపోయాడు, మా అన్న మా తమ్ముడు మద్యం దాకా చచ్చిపోయాడు, నాకు మందు అలవాటు లేదు. నువ్వు తాగేవని చెప్పి అరెస్ట్ చేయలే, నువ్వు మందు తాగేవని చెప్పేసి నిన్ను అరెస్ట్ చేస్తే ఇలాంటి మాటలు మాట్లాడాలి. మద్యంలో మీరు దోచేశారని చెప్పేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఆ సొమ్ము అంతా మీ దగ్గరకు వచ్చింది, ఆ సొమ్మునగా మీరు ఈ ఎన్నికల్లో వాడారని చెప్పేసి ఆరోపణల పైన మిమ్మల్ని అరెస్ట్ చేస్తే నేను మందు తాగలేదండి, నేను మందు తాగలేదండి, మా నాన్న తాగడండి, మా తమ్ముడు తాగడండి. మరి బాబు మిమ్మల్ని మందు తాగారని చెప్పేసి అరెస్ట్ చేయలేదు, లిక్కర్లో దోచేసారని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. అది కదా అసలు మ్యాటరు.
మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారో పక్కన పెట్టేసి నాకు మందు అలవాట్లేదు, నాకు మందు అలవాట్లేదు. ఎవడు అడిగాడండి మీకు మందు అలవాటు ఉందా లేదా అని చెప్పి ఎవడు అడిగాడు మిమ్మల్ని? అలవాటుకి దోచేస్తానికే సంబంధం ఏముంది? డబ్బులు దోచేయడం అలవాటు ఉంది కదా మనకి. అది అలవాటు ఉంటే సరిపోద్ది. మందు అలవాటు ఉన్నా లేకపోయినా సరే డబ్బులు దోచేయడం అలవాటు ఉంది కదా. అది ఉంటే అది సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఇసుకలో దోచేసారు, ఇసుక తినేస్తారా? అంటే ఇసుక తినే అలవాటు ఉంటేనే ఇసుకలో దోచేస్తారా? లేదు కదా. ఇసుకలో దోచారు కదా. ఎందులో దోచేయలేదు? అన్నిటిలోని దోపిడీయే. ఒకటని కాదు, అన్నిటిలోని కూడా దోపిడీయే. పైగా ఇక్కడికి వచ్చి అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల చేత ఉపన్యాసాలు ఇప్పించడం, అది ఇంకొక దరిద్రం. ఒక పక్క విష ప్రచారాలు. ఆ మహానటుడు యాక్టర్ ఉన్నాడు ఒక ఆయన, బోమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి వెళ్ళిపోయాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉందని చెప్పేసి దండం పెట్టి ఒక యాక్టింగ్ లాంటిది చేసేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేసారు దాన్ని. తెర చూస్తే ఏంట్రా అంటే అది మహావిష్ణువు విగ్రహం కాదంట, శనీశ్వరుడు విగ్రహం అంట. మీకు ఇదొక విష ప్రచారాలు మళ్ళీ మా దరిద్రానికి. మహావిష్ణువు విగ్రహానికి శనీశ్వరుడి విగ్రహానికి తేడా తెలియదు. మీరు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం, మళ్ళీ హిందూ మతం గురించి, హిందువుల మనోభావాల గురించి, మా మనోభావాలు దెబ్బతీసేసినాయి అని చెప్పేసి ఇలా రకరకాలుగా మాట్లాడడం. మిమ్మల్ని ఏ చెప్పించి కొట్టాలి ఇవాళ కూడా అర్థం కావట్లేదు. వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయమాకండి, అసెంబ్లీకి వెళ్ళమాకండి. ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ మీరు మాట్లాడండి, ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇలా మాట్లాడుకుంటారు, అయిపోయా కదా. సిగ్గుపడి అంబటి రాంబాబు ఇంకా కాస్త అన్నా సరే ఇంగిత జ్ఞానం ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. అవి లేకుండా మనం ఏది పడితే వాగుతాం అనుకుంటే ఇలాగే చెప్పు దెబ్బలు తింటారు అంతే, అలా మించి ఏమి లేదు ఇక్కడ.